ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమే చేతుల్లోకి వచ్చి చేరింది. ఇంకేముంది, చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్కు ఎడిక్ట్ అయిపోతున్నారు. కొందరు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మరికొందరు దాన్ని వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల చేతిలో ఫోన్ పెడితే టీనేజ్లోనే పోర్న్ సైట్లకు అలవాటు పడిపోతున్నారు. హార్మోన్ల ప్రభావం ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ కావడంతో కామ వాంఛలు ఎక్కువ అయిపోతున్నాయి. దీంతో కామం తలకెక్కి వాబీ వరుసలు మర్చిపోయి ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా వదలడం లేదు కొందరు కుర్రాళ్ళు. సరిగ్గా ఇదే తరహాలో ఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడిలోని పేర్నే అనే గ్రామంలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిలియోర్లోని దర్కాసులో నివాసముంటున్న హేమావతి ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. అక్క కొడుకే ఆమె మృతికి కారణమయ్యాడు అని పోలీసులు తెలుపడంతో స్థానికులు షాక్ గురయ్యారు. హేమావతి ఇంటికి 10వ తరగతి చదువుతున్న అక్క కొడుకు వెళ్ళాడు. పిన్ని ఇంటికి వెళ్లిన అతడు ఆమె నిద్రపోయాక కామ కోరికలతో రగులుతున్న అతడు హేమావతిని అసభ్యంగా తాకాడు. ఒక్కసారిగా ఉలికిపడిన పిన్ని ఏం చేస్తున్నావు నువ్వు అంటూ మందలించింది. వెళ్ళి నిద్రపో అంటూ తిట్టిన పిన్నిని అత్యాచారం చేయబోయాడు. గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతనిలో భయం మొదలైంది. తను చేసిన పని గురించి అమ్మా నాన్నలకు చెప్తుందని భయపడ్డాడు. దీంతో నిద్రపోతున్న పిన్ని మంచంపైకి వెళ్ళి ఊపిరాడకుండా మెడ గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో బాలుడు మొహంపై గాయాలయ్యాయి. అయినా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత పిన్ని గుండెపోటుతో చనిపోయింది అని నమ్మించాడు. మృతురాలి మెడపై గాయాలు, బాలుడు మొహంపై రక్కిన గుర్తులు ఉండడంతో అతని తండ్రికే అనుమానం వచ్చింది. అనుమానాస్పదంగా మృతి చెందింది అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడిని గట్టిగా ప్రశ్నించడంతో ఉన్న నిజం వెళ్లగక్కాడు.